కేరళలో నూతనంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ సముద్ర ఓడరేవుకు చైనా నుంచి శాన్ ఫెర్నాండో అనే భారీ కార్గో నౌక చేరుకుంది. దేశంలోని అతిపెద్ద ట్రాన్స్షిప్మెంట్ పోర్టుకు చేరుకున్న తొలి నౌకగా శాన్ ఫెర్నాండో నిలిచింది. ఈ మదర్ షిప్ వస్తున్న క్రమంలో 4 టగ్ బోట్లు దానికి వాటర్ సెల్యూట్ చేశాయి. అనంతరం ఓడా రేవుకు ఈ నౌకను పంపించారు. 300 మీటర్ల పొడవైన ఈ నౌకలో 1900 కంటైనర్లు వచ్చాయి. వీటిని అన్లోడ్ చేయనున్నారు. శుక్రవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఈ భారీ నౌకకు లాంఛనంగా స్వాగతం పలకనున్నారు. ఆ కార్యక్రమానికి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మదర్షిప్ పెద్ద కంటైనర్లను రవాణా చేస్తుంది. వీటిని ఇతర నౌకలకు బదిలీ చేస్తారు. తర్వాత దేశంలోని ఓడరేవులతో పాటు విదేశాలలోని ఇతర ఓడరేవులకు రవాణా చేస్తారు. ఆధునిక పరికరాలు, అధునాతన ఆటోమేషన్, ఐటీ వ్యవస్థలను ఈ నౌక కలిగి ఉంది. భారతదేశపు మొదటి సెమీ ఆటోమేటెడ్ పోర్ట్ విజింజం ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రారంభం కానుంది.